హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో మా వాడు చేసిన అల్లరి గురించి మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళాము. ఇలా వెళ్ళామో లేదో వాడు ఇంకేం చేశాడో చూడండి. ఫస్ట్ కౌంటర్లో షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మా హస్బెండ్ పార్లేస్ తీసుకోవాలా, బ్రిటానియా బ్రాండ్ డ్రెస్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. దాంట్లో మా వాడు ఇంకెన్ని తీసుకుంటారా బాబు అన్నట్టు అటు ఇటు చూస్తున్నాడు. ఇక్కడైతే చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. రస్క్, ఓరియో, బ్రిటానియా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి వాడు ఎలా ఎగురుతున్నాడో. చాలా కంఫర్టబుల్గా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రాలీలో వాడికి కంఫర్టబుల్గా ఉంది. ఇది ఓన్లీ 10 minutes వరకు మాత్రమే. 10 minutes తర్వాతనే వాడు నాకు చుక్కలు చూపించుకొని మా హస్బెండ్ అయితే ఒకడే లోపల షాపింగ్ అయితే చేసుకుంటున్నాడు. ఆయన లోపల షాపింగ్ చేస్తుంటే మేము ఇక్కడ బయట ఇలా కూర్చున్నాము. బయటికి వచ్చి కూర్చున్నా కూడా వాడు ఆగట్లేదు. అసలు అయితే ఇలా అల్లరి చేస్తున్నాడు. ఎందుకో ఈరోజు బాగా క్రాంకీగా బిహేవ్ చేశాడు. ఫుడ్ తినిపించే తీసుకొని వచ్చాను కానీ అస్సలు ఆగలేదు. ఎందుకో మరి అలా చేశాడు. లోపల మా హస్బెండ్ పాపం ఒక్కడే ఇబ్బంది పడుతూ ఉంటాడు. లోపలికి వెళ్దామంటే వీడేమో ఆగడు. సో అందుకే మేమిద్దరం బయట కూర్చున్నాము. వాడిని పట్టుకొని ఇటు అటు ఆడిపిస్తూ ఉన్నాను. చూడండి ఎలా ముచ్చట పెడుతున్నాడో. నేను ఏదో వర్డ్ చెప్తుంటే వాడు కూడా అలాగే ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికే మళ్ళీ నాకు వద్దురా బాబు, నేను ఆగనురా బాబు, నాకు ఎవ్వరు అవసరం లేదు, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అన్నట్టు పరిగెడుతూ ఉన్నాడు. నేను ఎంత పరిగెత్తినా వాడు వెనకాల అస్సలు ఆగట్లేదు. చూడండి వాడు వెనకాల ఎంత పరిగెత్తినా పరిగెడుతూనే ఉన్నాడు. ఇంకా ఎంత బతిమలాడినా అస్సలు రావట్లేదు. వీడిని ఆపడం ఎలారా బాబు అనేసి ఇంకా ఆలోచించి ఐస్ క్రీమ్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాను. అక్కడైతే ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చి ఇచ్చాను. అప్పుడు కొంచెం కూల్ అయ్యాడు. చూడండి ఎలా ఐస్ క్రీమ్ తింటున్నాడో. ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ కొన్నాను. వాడు వెంటనే మొత్తం ఒకడే లాగించేశాడు. నాకు కొంచెం కూడా ఇవ్వలేదు. ఏం రెస్పాండ్ అవ్వట్లేడు. నాకు కొంచెం పెట్టురా అని బతిలాడినా కూడా నాకు ఇవ్వట్లేదు. చూడండి మళ్ళీ ఒకటి కొన్నాను. దాన్ని కూడా మొత్తం వాడే తినేసాడు. 2 ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా మా వారు అప్పటికి ఇంకా షాపింగ్ అయిపోలేదు. చాలా రష్ ఉండే. సో లేట్ అయింది బాగా. 2 ఐస్ క్రీమ్స్ తిన్నంతసేపు బాగానే ఉన్నాడు కానీ మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయిపోగానే అల్లరి మళ్ళీ స్టార్ట్ చేశాడు యాజ్ టీస్గా. పిల్లల్ని పట్టుకొని షాపింగ్ వెళ్ళడం కన్నా ఇంట్లో కూర్చోవడం బెటర్ రా బాబు అన్నట్టు చేశాడు. నాకైతే ఏదో సరదాగా షాపింగ్ అలా రిలాక్స్ అవుదామని వస్తే వీడైతే నాకు చుక్కలు చూపించాడండి. మీ పిల్లలు కూడా ఎంతేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.